వైసీపీ మేనిఫెస్టోకి కూటమి మేనిఫెస్టోకి చాలా వ్యత్యాసం ఉందని, హామీలు ఎలా అమలు చేయాలో తమకు తెలుసని విజయవాడ ఎన్డీఏ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. వైసీపీ వాళ్లు పగటి కలలు కంటున్నారని, వాళ్ల కలలు నెరవేరవని ఆయన తెలిపారు. విజయవాడ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పార్లమెంట్ పరిధిలో కూడా ప్రచారంలో ఎన్డీఏ అభ్యర్థి చిన్ని దూసుకుపోతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ దాదాపుగా రోజు మొత్తం మీద 5-6 నియోజకవర్గాలు కవర్ చేస్తూ కూడా ముందుకు దూసుకుపోతా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఎలా ఉంది ప్రచారం అద్భుతంగా జరుగుతుంది. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అభ్యర్థుల్ని జనసేన బలపరుస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే మా ప్రచార ఉధృతాన్ని చూసి చాలా కుయుక్తులు పొందుతున్నారు. చాలా చోట్ల ఇవాళ గాజు గ్లాస్ సింబల్ కూడా కొన్ని ఆర్ఓలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎన్ని కుయుక్తులు పనినా ప్రజలన్నీ గ్రహిస్తున్నారు. తప్పకుండా భారీ మెజార్టీ సైకిల్ కమలం పార్టీ 2 పశ్చిమ నియోజకవర్గంలో గెలవబోతున్నాయి. టీడీపీ ఇప్పుడు రిలీజ్ అయిపోయే మేనిఫెస్టోను వాళ్ళు అసలు అన్ని వర్కౌట్ కాదు అని చెప్పి కూడా వైసీపీ చెప్తా ఉంది. ఒక మేనిఫెస్టోను వాళ్ళు రిలీజ్ చేశారు. అసలు ఆ మేనిఫెస్టోకి టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్న మేనిఫెస్టో డిఫరెన్స్ ఏంటి? భారీ వ్యత్యాసం ఉంది. మేము ఎన్డీఏలో పార్ట్నర్లు, అది ఒకటి గుర్తుంచుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మేము మేనిఫెస్టో ఏది చెప్పామో అది చేస్తాం. వాళ్ళు నవరత్నాలు అన్నారు, ఏది చేయలేపారు. మేము 2014-19లో 200 రూపాయల పెన్షన్ 5 రెట్లు పెంచుతూ ఉన్నాం, కానీ 10 రెట్లు పెంచాం. చెప్పేది తక్కువ, చంద్రబాబు నాయుడు గారు చేసేది తక్కువ. చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ జగన్ రెడ్డి అని ప్రజలకు అందరికీ గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి, జగన్ రెడ్డి అంటేనే అరాచకం. మేమందరం చంద్రబాబు నాయుడు గారి వారసులుగా అభివృద్ధికి కట్టుబడి ఉంటాం, సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. ప్రజల్లో అందరికీ ఆత్మవిశ్వాసం ఉండేటట్టు చేస్తాం. వాళ్ళు జగన్ రెడ్డి మీరు చూస్తున్నారు, జగన్ రెడ్డి వారసులు ప్రవర్తన తీరు కూడా అదే విధంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అరాచకమే, చేసింది చెప్పరు, ఎప్పుడు చూసినా పర్సనల్ అటాక్ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకి మాకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రజలు గమనించారు కాబట్టి భారీ మెజార్టీతో గెలవబోతుంది. 7 నియోజకవర్గాలు మేమే కైవసం చేయబోతున్నామని సవాల్ విసురుతున్నారు సార్, దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఒకసారేమో 65% తెలుగుదేశం ఖాళీ అవుతుందన్నారు. తర్వాత ఏమో బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఖాళీ అవుతుందంట. తెలుగుదేశం పార్టీ ఆఫీసు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయగానే వేయాలంట. వాళ్ళ మా ప్రచారం మీ ప్రచారానికి తేడా తెలుసుకోమని కోరుకుంటున్నాం. ఎలా ఉండబోతుంది సార్ కూటమి గెలుపు? ఎలా ఉండబోతుంది గెలుపు? 165 నియోజకవర్గాలు 23 పార్లమెంట్లు గెలవబోతున్నాం. వైసీపీకి అలాగే టీడీపీ కూటమి రిలీజ్ పోతున్న మేనిఫెస్టోకి చాలా డిఫరెన్స్ ఉందంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎవరైనా అబ్జాతో మల్లికార్జున, విజయవాడ, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.